నందకం కింద ఒక హోటల్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందంట, జనాలు తెగ ఉన్నారు. అక్కడ మిక్స్డ్ వెజ్ నూడిల్స్ బాగుంటుంది సార్ తినండి అన్నారు. నిజంగా మష్రూమ్ వెజ్లో ఉన్నాయన్నీ వేశారు, ఎంత అంటే అంత బాగుంది అక్కడ. దాని పక్కనే ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అన్నాడు. మనం అవుతామా, కొండ మీద ఏంటాయో బాబు ఇన్ని ఉన్నాయి అనుకున్నాను నేనైతే. ఐస్ క్రీమ్ తిన్నాను, నెక్స్ట్ లెవెల్ ఉంది. వాళ్ళు A2 కౌ మిల్క్తోనే తయారు చేస్తారంట ఐస్ క్రీమ్, కెమికల్స్ అలాంటివి ఏం వాడరంట. 260 రూపీస్ రేట్ ఎక్కువే, బట్ అలా కొండ మీద చల్లగా గాలి తగులుతూ ఐస్ క్రీమ్ తింటూ ఓం నమో వెంకటేశాయ అని సౌండ్స్ ఏంటంటే ఏం ఆనందం లేండి, ఏం చెప్పమంటారు. ఐస్ క్రీమ్ అదిరిపోయింది, ఓం నమో వెంకటేశాయ మ్యూజిక్ అదిరిపోయింది. హలో దోస్తులు, ఎట్లున్నారంతా? తిరుపతి బయలుదేరాం మేము, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. మా ఇందం రావట్లేదు, నేను మా నాన్న మా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ. తిరుపతి దాకా ట్రైన్లో వెళ్ళాం. తిరుపతి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ టాటా టిగోర్ కార్ ఇచ్చాడు. అక్కడి నుంచి గోవిందరాజుల గుడికి వెళ్ళి గోవిందరాజుల గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఒక హోటల్ కనబడింది, అక్కడికి వెళ్ళి దోశ ఆర్డర్ చేసాం. దోశ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఏ మూల నుంచి ఆ మూలకున్న దోశ ఆర్డర్ చేసాం. టిఫిన్ తింటూ తిరుపతి దగ్గరలో చూడాల్సిన ఏమున్నాయని అక్కడ అడిగితే వక్కులామాత గుడి ఎంత దూరం అంటే ఇక్కడి నుంచి పక్కనే వక్కులామాత గుడికి వెళ్ళి అక్కడి నుంచి వినాయకుడి గుడి కాణిపాకం దగ్గరికి వెళ్ళి రండి, అటు నుంచి డైరెక్ట్ తిరుమల కొండ వెళ్ళిపోండి అని చెప్పారు. వక్కులామాత గుడి దగ్గరికి వెళ్ళాం. అదిగోండి వక్కులామాత గుడి, ఎంత బాగుందో వక్కులామాత గుడి. ఆ తిరుపతి పక్క నుంచి వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది వక్కులామాత గుడి అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఎవరైనా తిరుపతి వెళ్తే ఖచ్చితంగా వక్కులామాత గుడికి వెళ్ళండి, మంచి లొకేషన్లో ఉంది గుడి మాత్రం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు వక్కులామాత గుడి. వక్కులామాత గుడి చూసిన దగ్గర నుంచి కాణిపాకం బయలుదేరిపోయాం. కాణిపాకం ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడల్లా నేను కాణిపాకం వెళ్తున్నాను. కాణిపాకం వెళ్ళిపోయి వినాయకుడు నా చిన్నప్పుడు బాగా గుర్తు, అక్కడ ఏమంటారు బావిలో వినాయకుడు ఉండేవాడు. వినాయకుడు ఎంతలా పెరిగిపోయాడంటే ఇప్పుడు బావే కనబడట్లేదు. అదిగోండి కాణిపాకం ఎంట్రన్స్. కాణిపాకంలో మా కారు వాష్ చేయించాం, బాగా దుమ్ముగా అనిపించిందని. అక్కడి నుంచి తిరుమల, ఇంకా మన వెంకన్న స్వామి. తిరుమలలో అదే చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత కొండ కనబడుతుంటుంది. అందరూ కూర్చొని ఏదో సెల్ఫీ ప్లేస్ లాగా అందరూ ఫొటోస్ దిగుతున్నారు వెంకటేశ్వర స్వామి కొండ దగ్గర. సర్లే మా వాళ్ళు అవుతారా, వాళ్ళు ఫొటోస్ దిగేశారు. తిరుమల కొండ ఘాట్ రోడ్ ఎక్కుతుంటే అసలు ఆ విజువల్స్ కానీ ఆ బ్యూటీ కానీ ఏ ఫారిన్ కంట్రీలో రావని నా ఫీలింగ్ అండి. ఆ కొండ గాలి, ఆ పచ్చదనంతో పాటు అక్కడ ఉండే కోతులు, కొండ ముచ్చులు, అసలు ఆ నేచర్ ప్రకృతి దగ్గరలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. తిరుమల కొండ ఎక్కే కొద్దీ ఏదో తెలియని ఆనందం నాలో. నాకు ఏంటో అర్థం కాదు, తిరుమల వెళ్ళినప్పుడల్లా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంటుంది. నాకు పొద్దున్నే 3ంటికి దొరికింది దర్శనం. ఆ 3ంటి దర్శనం అంటే నాకు ఎంత ఇష్టమో. చక్కగా 6ంటికల్లా బయటకు వచ్చేయచ్చు, ప్రశాంతంగా ఉంటుంది నైట్ టైము. ఆ తిరుమల యాంబియన్స్. తిరుమల కొండ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తిరుమలకి ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని వీడియో పెట్టమన్నారు, నాకు అర్థం కదా. తిరుమలకి వెళ్ళటం ఎలా అని ఒక వీడియో చెయ్యాలా అనిపించింది నాకైతే. ఏమో నా మెమరీ కోసం నేను తిరుమల వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు వీడియోస్ తీసి పెట్టుకునేవాడిని, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, అందుకని ఛానల్లో కూడా పెట్టుకోవచ్చులే అని వీడియో తీశాను. ఆ తిరుమల కొండపైన మాకు రూమ్ కోసం CRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అదిగోండి మా నాన్న పొట్టోడు ఈ రూమ్ కోసం ఎప్పుడు వస్తుందా రూమ్ అని వెయిట్ చేస్తున్నారు. మాకు నందకం గెస్ట్ హౌస్లో రూమ్ ఇచ్చారు, సూట్ రూమ్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది రూము. తిరుమలలో నాకు అర్థం కానిది ఏంటంటే మంచి రూమ్లు మనం కొంచెం ముందుగానే బుక్ చేసుకుంటే ఆన్లైన్లో 1000 రూపాయలకే వస్తుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపించే రూమ్ అదే. చాలా బాగుంది కదా రూము. ముందే ఒక 1 మంత్ ముందే బుక్ చేసుకుంటే బెటరు. నందకం కింద ఒక హోటల్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందంట, జనాలు తెగ ఉన్నారు. అక్కడ మిక్స్డ్ వెజ్ నూడిల్స్ బాగుంటుంది సార్ తినండి అన్నారు. నిజంగా మష్రూమ్ వెజ్లో ఉన్నాయన్నీ వేశారు, ఎంత అంటే అంత బాగుంది అక్కడ. దాని పక్కనే ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అన్నాడు. మనం అవుతామా, కొండ మీద ఏంటాయో బాబు ఇన్ని ఉన్నాయి అనుకున్నాను నేనైతే. ఐస్ క్రీమ్ తిన్నాను, నెక్స్ట్ లెవెల్ ఉంది. వాళ్ళు A2 కౌ మిల్క్తోనే తయారు చేస్తారంట ఐస్ క్రీమ్, కెమికల్స్ అలాంటివి ఏం వాడరంట. 260 రూపీస్ రేట్ ఎక్కువే, బట్ అలా కొండ మీద చల్లగా గాలి తగులుతూ ఐస్ క్రీమ్ తింటూ ఓం నమో వెంకటేశాయ అని సౌండ్స్ ఏంటంటే ఏం ఆనందం లేండి, ఏం చెప్పమంటారు. ఐస్ క్రీమ్ అదిరిపోయింది, ఓం నమో వెంకటేశాయ మ్యూజిక్ అదిరిపోయింది. అలా
నూడిల్స్ ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా 3ంటికి, అందుకని చెప్పి ఐస్ క్రీమ్ తిని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి 3ంటికి దర్శనాన్ని మనం అవుతామా, 2:15కే బయలుదేరాం రూమ్ నుంచి. అలా దర్శనం కూడా బాగా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ కొండ మీద ఉన్న బ్యూటిఫుల్ న్యాచురల్ లొకేషన్స్, శిలాతోరణం అవన్నీ చూసాం. అసలు కొండ మీద అంత బ్యూటీ ఎలా వస్తుందండి నాకు అర్థం కాదు. ఆ శిలాతోరణం అది చూడండి, వరల్డ్లోనే సెకండ్ అంటే ఇది. మనకి ఎవరికైనా తెలుసా, ఎప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. ఆ శిలాతోరణం దాని చుట్టుపక్కల ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే, అక్కడ ఒక నెమలు ఉంది, నెమలు కోళ్ళు భలే అంటే భలే అనిపించింది అబ్బా నాకు. కొండ మీద తిరుమల కొండ మీద వెంకటేశ్వరాన్ని చూసిన తర్వాత ఇలాంటివి కూడా ఉన్నాయి, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ మీరు కానీ వెళ్ళినప్పుడు కొండ మీద మిగతా ప్లేసులు చూడటానికి కూడా టైం కేటాయించండి. జాపాలి, ఆంజనేయ స్వామి కానీ అన్నీ ఉంటాయి. మీరు కొంచెం 1 డే ఎక్స్ట్రా ఉండి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కొండ మీద ఉన్నాయి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఇంత మంచి లొకేషన్లో ఉంటున్నాడు. ఆయన చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ అన్నీ కొండ మీద వెంకటేశ్వర దర్శనం చేసుకున్న వాళ్ళు కొండ కింద ప్రసన్న వెంకటేశ్వర ఉంటాడండి, అప్పలాయకుంట దగ్గర. అది మాత్రం మిస్ అవ్వద్దు. ఎంత ఇష్టం అంటే నాకు అప్పలాయకుంట వెంకటేశ్వర స్వామి. పైన వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో అప్పలాయకుంట వెంకటేశ్వర స్వామి అంత ఇష్టం. అక్కడి నుంచి మళ్ళీ మాకు ట్రైన్ టైం అవుతుంది కదండి. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కారు ఇచ్చాడని వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆయన కారు ఆయనకి ఇచ్చేసి ఫుడ్ తినేసి, ఇదిగోండి పిల్లలతో దర్శనం. పిల్లలు దేవుడితో సమానం అంటారు కానీ వాళ్ళు ఏమనలేము. అమూల్ సినిమా చూపించలేదమ్మా పిల్లలు మాకు. అక్కడి నుంచి ఇంటికి వచ్చాం. గోవింద.